ఆయన తన మహత్యమును వెల్లడిపరచెను. భూమి అన్నంతటను ఇది తెలియబడును. సియోను నివాసి ఉత్సాహధ్వని బిగ్గరగా చేయుము. నీ మధ్యనున్న ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు గనుడై ఉన్నాడు. 6వ వచనాన్ని అందరం చదువుదాం. 12:6 అందరం కలిసి చదువుదాం. సియోను నివాసి ఉత్సాహధ్వని బిగ్గరగా చేయుము. నీ మధ్యనున్న ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ఘనుడై ఉన్నాడు. ఈ సంవత్సరం దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం ఇది కదా. డిసెంబర్ 31వ తారీఖు నుంచి వరుసగా ఈ వాగ్దానాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఇంతవరకు దేవుడు 10 సందేశాలు ఈ వాగ్దానం గురించి మనతో మాట్లాడాడు. ఈరోజు 11వ సందేశాన్ని మనం వినబోతున్నాం. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాగ్దానము ఆకాశం భూమైనా గతించిపోతుంది, కానీ ఆ వాక్యములోని పొల్లైన సున్నైనా తప్పిపోదు. అంత స్థిరముగా ఉంటాయి దేవుని యొక్క వాగ్దానాలు. దేవుడు ఒకానొక సందర్భంలో నోవతో అన్నాడు, నోవహు, భూమిని నేను నాశనం చేయను, నాశనం చేయకుండా నా యొక్క గుర్తును నేను ఆకాశంలో ఉంచుతాను, అదే ఆ యొక్క రెయిన్బోను ఉంచుతాను, ఆ ధనస్సును ఆకాశంలో ఉంచుతాను. దేవుని బిడ్డలారా, అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ మాట నెరవేరుతూనే ఉంది. ఎందుకు చెప్తున్నానంటే, లుక్ ఎట్ ద గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్. దేవుని యొక్క నమ్మకత్వాన్ని చూడండి. ఒక మాట దేవుడు సెలవిచ్చాడంటే, దినాలు మారుతున్నా, పరిస్థితులు మారుతున్నా, ప్రజలు పాపంలో జీవిస్తున్నా, లేకపోతే దేవునికి దూరం అయిపోయినా, వివిధ రకాలైనటువంటి పద్ధతులు ఏర్పరచుకున్నా, స్టిల్ గాడ్ ఈస్ ఫెయిత్ఫుల్ ఇన్ కీపింగ్ హిస్ ప్రామిస్. దేవుడు తన వాగ్దానాలను నెరవేర్చే విషయంలో అంత నమ్మదగిన దేవుడుగా ఉంటాడు. దేవుని బిడ్డలారా, వాగ్దానాలు దాదాపు అన్నీ కూడా ఏదో ఒక షరతును ఆధారం చేసుకునే ఉంటాయి. కాబట్టి దేవుడి సంవత్సరం అంటున్నాడు, మీరు ఉత్సహించే సంవత్సరము, ఘనమైన కార్యాలు నేను చేస్తాను. ఇవి దేవుని యొక్క తలంపులు, దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క ఉద్దేశాలు మన పట్ల, మన కుటుంబాల పట్ల. కానీ దేవుడు అంటున్నాడు, ఎవరికి ఇవి? సియోను నివాసికే. సియోను నివాసికే ఈ ఆశీర్వాదాలు ఉంటాయి. ఎవరైతే సియోను నివాసిగా ఉంటారో వారికే దేవుడు ఈ యొక్క ఆశీర్వాదాలను అనుగ్రహిస్తాడు. ఈరోజు మొదటి ఆరాధనలో సియోను వాసి రమ్యమైన ఎత్తుగల చోట ఉండే వ్యక్తి. ఏంటి రమ్యమైన ఎత్తు అనేటువంటి దాని గురించి దేవుడు 3 విషయాలు మాట్లాడాడు. ఒకవేళ ఈ సందేశాన్ని మీరు వినకపోతే ఆ తర్వాత ఇంటికి మీరు వెళ్ళి వినండి. ఎవరైతే లైవ్లో చూస్తున్నారో, ఫస్ట్ మెసేజ్లో, ఫస్ట్ సర్వీస్లో రమ్యమైన ఎత్తుగల చోట నివసించే వ్యక్తే సియోను నివాసి అనేటువంటి సందేశాన్ని దేవుడు అందించాడు. అద్భుతమైన సందేశం, విని దీవించబడండి. ఎవరైతే లైవ్ చూస్తున్నారో, ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఎట్ అస్ ఫస్ట్ టైం, ఇఫ్ యు ఆర్ వాచింగ్ అస్ ఫస్ట్ టైం, కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుని యొక్క శ్రేష్టమైన సందేశాలు మా లైవ్ వచ్చినప్పుడల్లా మీరు వినడానికి దీవెనకరంగా ఉంటుంది. ఎవరైతే ప్రార్థన ఛానల్లో చూస్తున్నారో మీరు కూడా తప్పకుండా ఈ యొక్క సందేశాలను సబ్స్క్రైబ్ చేసుకోండి. యూట్యూబ్లో మా సందేశాలు సుధీర్ మినిస్ట్రీస్ అనేటువంటి ఛానల్లో ఉంటాయి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వేలాది సందేశాలు మీకు దీవెనకరంగా కూడా ఉన్నాయి. దీవించబడమని నేను కోరుతూ ఉన్నాను. సరే, ఈ యొక్క యెషయా 12:6లో దేవుడు అంటున్నాడు, నీవు ఉత్సహించే సంవత్సరంగా ఉంటుంది, దేవుని యొక్క ఘనమైన కార్యాలు జరిగే సంవత్సరంగా ఉంటుంది. కానీ ఎవరికవి? సియోను నివాసికి. దేవుని బిడలారా, సియోను నివాసికి ఉండేటువంటి 11వ లక్షణాన్ని ఈరోజు మనం దేవుని యొక్క వాక్యంలోంచి చూడబోతున్నాం. రండి, యెషయా గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చదువుకుందాం. బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 2 వర్స్ 3. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలువెళ్ళును. జనములు గుంపులు గుంపులుగా వచ్చి, యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదము రండి. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనము ఆయన త్రోవలలో నడుచుదము అని చెప్పుకొందురు. సో ఈ 2వ అధ్యాయం 3వ వచనాన్ని మరొకసారి చదువుదామా. ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేములో నుండి యెహోవాకు బయలువెళ్ళును. జనములు గుంపులు గుంపులుగా వచ్చి, యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదము రండి. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనము ఆయన త్రోవలలో నడుతుము అని చెప్పుకొందురు. సియోను అనేటువంటి స్థలంలో నుంచి ఏమొస్తుందంట? ధర్మశాస్త్రం వస్తుందంట. ఆ ధర్మశాస్త్రం వచ్చినప్పుడు సియోను నివాసి ఏం చేస్తాడంటే, చివరి లైన్లో ఉంటుంది, మనము ఆయన త్రోవలలో నడుతుము అని చెప్పుకొందురు. మనము ఆయన త్రోవలో నడుచుదము అంటే సియోను నివాసి ఎవరు తెలుసా? తన ఎదుట ఉంచబడిన త్రోవను ఆయన నడవడంట. ఇతరులు చెప్తారు, ఇది మంచి త్రోవ, ఇందులో నడువు అని చెప్తారు, దాంట్లో నడవడంట. సియోను నివాసి
మనము ఆయన త్రోవలో నడుచుదము. మనకు నచ్చిన మార్గంలో వెళ్ళేటువంటి వ్యక్తి సియోను నివాసి కాదు. ఇతరులకు నచ్చిన మార్గంలో వెళ్ళేటువంటి వ్యక్తి సియోను నివాసి కాదు. సియోను నివాసి ఎవరు తెలుసా? సియోనులోండి ధర్మశాస్త్రం వస్తుంది. ఆ ధర్మశాస్త్రము ద్వారా ఆయన త్రోవలేంటో మనకు తెలుస్తాయి. అందుకే అంటున్నారు మనము ఆయన త్రోవలో నడుచుదము. అంటే దేవుని బిడ్డగా నీలో నాలో ఉండాల్సిన లక్షణం ఏంటి తెలుసా? ఆయన త్రోవలో నడవాలి. ఆయన త్రోవలో నడవాలి. ఏంటి ఆయన త్రోవ? ఆయన త్రోవలో ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి? ఆయన త్రోవలో ఎలా నడవగలము? ఈరోజు దేవుని యొక్క వాక్యంలోంచి మనం చూడబోతుంటున్నాం. దేవుని బిడ్డలారా, 2026లో దేవుడు మనకిచ్చేటువంటి శ్రేష్టమైన వాగ్దానం ఏంటంటే, ఆయన త్రోవలో నువ్వు నడిస్తే నీ జీవితంలో నువ్వు ఘనమైన కార్యాలు చూస్తావు. ఘనమైన కార్యాలు చూడాలి అంటే వీ మస్ట్ వాక్ ఇన్ హిస్ వేస్. ఆయన మార్గాల్లో, ఆయన త్రోవలో నడవాలి. అసలు త్రోవ అంటే ఏంటిది? త్రోవ అంటే అర్థం ఏంటంటే దేవుడు నడిపించే మార్గం, దేవుని విధానాలు, దేవుని చిత్తం. మరొకసారి చెప్తాను. దేవుని త్రోవ అంటే దేవుడు నడిపించే మార్గం, దేవుని చిత్తం, దేవుని యొక్క విధానం. దేవుని యొక్క విధానాలు కొన్ని ఉన్నాయి. ఆ విధానాల ప్రకారం నువ్వు జీవిస్తే అదే ఆయన త్రోవలో నువ్వు నడవడం. ఉదాహరణకు చిన్నపిల్లలు మీరు గమనించండి. ఉదయం లేస్తుండగానే వాళ్ళు ఏమడుగుతారంటే ఖచ్చితంగా పాలు కావాలి అని అడుగుతారు. అదే పెద్ద అయిన తర్వాత పాలు అడగకుండా డబ్బు అడుగుతాడు. ఇంకా పెద్ద అయ్యాడనుకో మనల్ని ఏం అడగాడు, వాడే వానికి సంబంధించిన చూసుకుంటాడు. అంటే ఒక్కొక్క విధానం ఒక్కొక్క ఏజ్లో మారిపోతూ ఉంటుంది. నువ్వు ఏ ఏజ్లో ఉన్నా, నువ్వు ఎవరైనా సరే ఆయన త్రోవలో నువ్వు నడవాలి. ఆయన త్రోవలో నువ్వు నడిచేటువంటి వ్యక్తిగా ఉండాలి. దేవుని బిడ్డలారా, ఉదాహరణకు నార్త్ ఇండియా వాళ్ళకు అన్నం తిను, ఏమన్నా తిను, ఖచ్చితంగా పక్కన స్వీట్ ఉండాలి. స్వీట్ తింటారు. కొంతమంది అన్నం తిన్న వెంటనే ఏదైనా ఫ్రూట్ తింటారు. కొంతమంది అన్నం తిన్న వెంటనే నీళ్లు తాగరు, ఎందుకంటే అది వాళ్ళ అలవాటు. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానం ఉంటుంది. కానీ నీ విధానం ఏదైనా, నీ హ్యాబిట్స్ ఏదైనా, నీ కల్చర్ ఏదైనా, నీ బ్యాక్గ్రౌండ్ ఏదైనా, నీ యొక్క పెంపకం ఏ రకంగా ఉన్నా దేవుడు కోరుతున్నాడు ఆయన త్రోవలో నువ్వు నడవాలి. ఆయన త్రోవలో నడవాలి. ఎందుకు ఆయన త్రోవలో నడవాలి? మనకు నచ్చిన మార్గంలో మనం నడవచ్చు కదా, మనకు నచ్చిన విధానంలో మనం ఉండొచ్చు కదా. వై షుడ్ ఐ వాక్ ఇన్ హీస్ వేస్? ఆయన త్రోవలో నేను ఎందుకు నడవాలి? దేవుని బిడలారా, ఎందుకు దేవుని మార్గాలలో నడవమని దేవుడు చెప్తున్నాడంటే, దేవుని మార్గాలు ఎలాంటివి తెలుసా? యెషయా గ్రంథం 55వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుకుందాం. బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 55 వర్స్ 8. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 8, 9 వచనాలు. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. దేవుడు అంటున్నాడు, మీ మార్గాలు నా మార్గాలకు చాలా వ్యత్యాసం ఉంది. మనిషి మార్గాలు, మనిషి ఎదుటిన్న మార్గాలు వేరు, దేవుని మార్గాలు వేరు. దేవుడు అంటున్నాడు, మీ మార్గములు ఏ రకంగా ఉన్నాయంటే, నా మార్గాలు ఆకాశం అంత ఎత్తులో ఉంటే మీ మార్గాలు భూమిపైన ఉన్నాయి. అంటే మన భాషలో చెప్పాలంటే నక్కకు నాగలోకానికి ఉన్నంత డిఫరెన్స్ ఉన్నాయి. మన మార్గాలేమో చాలా స్వల్పమైన మార్గాలు, దేవుని మార్గాలు ఉన్నతమైన మార్గాలు. అందుకే దేవుడు అంటున్నాడు, మై వేస్ ఆర్ నాట్ యువర్ వేస్, మై వేస్ ఆర్ హయ్యర్ వేస్. నా మార్గాలు మీ మార్గాల కంటే ఎత్తుగా ఉన్నవి. దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, మీ మార్గాలు వేరు, నా మార్గాలు వేరు. నాకు నచ్చిన విధానం వేరు, దేవుని మార్గం వేరు. నేను వెళుతున్న మార్గం వేరు, దేవుని మార్గం వేరు. ఈరోజు దేవుడు అంటున్నాడు, సియోను నివాసి ధర్మశాస్త్రములో ఉన్నటువంటి దేవుని మార్గాల ప్రకారం నడుస్తాడు, దేవుని వాక్యములో ఉన్న మార్గాల ప్రకారం నడుస్తాడు. ఎందుకు నడవాలి? ఆయన మార్గాలు ఉన్నతమైన మార్గాలు. మార్గం అంటే ఏంటంటే మనకు కనిపించే దాన్ని చూసి మన మార్గంలో ప్రయాణిస్తాం. దేవుడు అంటాడు, ఆ మార్గంలో ఎవరు వెళ్ళకపోయిండవచ్చు, ఎవరు అలాంటి మాటలు, అలాంటి తీర్మానాలు చేసి ఉండవచ్చు. ఇఫ్ యు వాక్ ఇన్ దట్ వేస్, ఆ మార్గంలో నువ్వు నడిస్తే నీ జీవితంలో నువ్వు సియోను నివాసిగా ఉంటావు, ఘనమైన కార్యాలు చూస్తాం. దేవుని బిడలారా, దేవుడు అబ్రహాముతో అంటాడు, అబ్రహామా నేను చూపించు దేశానికి వెళ్ళు అన్నాడు. అబ్రహాం ఎక్కడున్నాడు? ఆల్రెడీ ఒక దేశంలో ఉన్నాడు. ఆయనకంటూ ఒక వ్యాపారం ఉంది, ఒక కుటుంబం ఉంది, బంధువులు ఉన్నారు, అక్కడ ఉన్నాడు. ఇప్పుడు దేవుడు అంటాడు, నేను చూపించు దేశానికి వెళ్ళు. అంటే
దేవుడు చూపించే దేశానికి అబ్రహాం వెళ్ళాడు కాబట్టి దేవుని ద్వారా ఆశీర్వదించబడ్డాడు. దేవుని బిడ్డలారా, మిగిలిన వాళ్ళు ఎవరు కూడా దేవుని మార్గంలో నడవలేదు, అందుకే వాళ్ళ జీవితంలో ఆశీర్వాదాలు లేవు. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, నీ మార్గాలు దేవుని మార్గాలుగా ఉన్నట్లయితే నీ జీవితాల్లో ఆశీర్వాదాలు ఉంటాయి. దేవుని బిడ్డలారా, ఒక ఉదాహరణ చెప్తాను. కొండపైకి మనం వెళ్ళాలనుకో, ఎలా ఉంటుందో తెలుసా? కొండ మార్గము స్ట్రైట్గా ఇట్లా ఉండదండి. ఎట్లా ఉంటుంది? ఇట్ విల్ హ్యావ్ సో మెనీ టర్న్స్ కదా, అనేకమైన మలుపులు ఉంటాయి. అనేక సందర్భాల్లో మనము ఆ మార్గాలు వంకర మార్గాలుగా ఉంటాయి. కానీ ఆ మార్గాలు వెళితేనే విల్ రీచ్ టు ద టాప్. కానీ కింద నుంచి చూస్తే చాలా స్ట్రైట్ లైన్లో వెళ్ళినట్టు ఉంటుంది. దేవుని మార్గాలు కూడా అదే రకంగా ఉంటాయి. నువ్వు అనుకుంటావు కరెక్ట్ ఈ మార్గంలో వెళ్తున్నావు, అక్కడికి వస్తుంది దేవుడు అంటాడు లేదు ఇప్పుడు రైట్ తిరుగు అంటాడు. మనకు అనిపిస్తుంది స్ట్రైట్గా పోవాలి బాగుంటుందేమో, దేవుడు అంటాడు రైట్. కొద్ది దూరం పోయిన తర్వాత మళ్ళీ లెఫ్ట్ అంటాడు దేవుడు. అంటే దేవుని మార్గాలు ఉన్నాయి. అవి ఏ రకంగా ఉంటాయంటే, కొండపైకి వెళ్ళేటప్పుడు ఆ మార్గాలు ఎలా కనపడవు, నీ మార్గాలు నీకు చాలా బాగా కనపడతాయి. కానీ దేవుని మార్గాలు అప్పుడప్పుడు కనబడుతూ వస్తాయి. అంటే నేనేటువంటి అప్పుడప్పుడు అంటే, ఇప్పుడు ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడ మార్గం కనపడుతుంది, అక్కడ నుంచి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ లెవెల్ కనపడుతుంది. దేవుని బిడ్డలారా, గూగుల్ మ్యాప్ చూస్తే కడప టు హైదరాబాద్ ఒక రూట్ చూపిస్తుంది అంతే. అంటే ఒక గీత ఉంటుంది, గీతను చూపిస్తుంది గూగుల్, కానీ మార్గం వేరుగా ఉంటుంది. అక్కడికి పోయిన తర్వాత ఆ మార్గంలో పోతున్నప్పుడు నౌ టర్న్ లెఫ్ట్, నౌ టర్న్ రైట్, నౌ దేర్ ఈస్ గోయింగ్ టు బి 200 at the 200 meters you are going to have sharp curve. ఇలా మాటలు చెప్తూ ఉంటుంది. కానీ లైన్ చూసి ఏ రకంగా ఉంటుంది, అర్రని ఉంటుంది. అబ్బా ఎంత బాగుంది ఇది అనిపిస్తుంది. దేవుని మార్గాలు కూడా అదే రకంగా ఉంటాయి. దేవుని మార్గాలు ప్రతిరోజు దేవుడు ఆయా మార్గాలు తెలుపుతూ వెళ్తాడు నీకు. నువ్వు ఏ మార్గంలో వెళ్ళాల్సింది. దేవుడు అనంత జ్ఞానిగా అన్నీ ఒకేసారి చెప్తే నువ్వు నడుచుకోలేవు. అందుకే దేవుడు మెల్లిమెల్లిగా. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, దేవుని మార్గాలకు మన మార్గాలకు ఉన్న వ్యత్యాసం. దేవుడు అంటాడు నా మార్గాలు ఎత్తుగా ఉన్నాయి అన్నాడు. ప్రభువా, నీ మార్గాల్లో ఉన్న స్పెషాలిటీ ఏంటి? నీ మార్గాలు ఎందుకు ఎత్తుగా ఉన్నాయి అంటే, నీ మార్గాలన్నీ కూడా ఫ్లైఓవర్సా, ఏమన్నా పైన పోతాయి అన్నీ కూడా? ఏంటి నీ మార్గాలు ఉన్నతమైన వెంట అర్థం ఏంటిది అంటే, నీ స్టాండర్డ్స్ వేరు, దేవుని మార్గాల స్టాండర్డ్స్ వేరు. దేవుని మార్గాల్లో వెళితే నీవు నీ మార్గాల్లో, ఫ్రెండ్స్ మార్గంలో, లోకంలో ఉండేటువంటి మార్గాల్లో వెళితే ఏ రకంగా ఉంటుంది తెలుసా? ఈ దినాల్లో ఎక్కువగా బలి అయిపోయేటువంటిది దేంట్లో తెలుసా? బెట్టింగ్ యాప్స్. చాలా ఈజీగా అనిపిస్తుంది అండి. అంటే ఇలా సెకండ్స్లో డబ్బు వస్తుందేమో అనిపిస్తుంది అండి. చాలా టెంప్టింగ్గా ఉంటుంది. చాలా ఇప్పుడు మీరు వాళ్ళు చూపించే యాడ్స్ కూడా అలా ఉంటాయి. ఇలా చూడండి, క్లిక్ చేయండి, 2వ క్లిక్, 3వ క్లిక్, 4వ క్లిక్, 10,000 వచ్చేసింది. మనకు అనిపిస్తుంది అబ్బాయి ఆ మార్గంలోకి వెళ్తాం. ఫస్ట్ క్లిక్ అప్పుడే పడిపోయింటుంది, 500 రూపాయలు నష్టం వచ్చింటుంది అనిపిస్తుంది. 500 రూపాయలే కదా, ఇంకా చాలా ఉంది. 2వ క్లిక్, 3వ క్లిక్, మెల్లిమెల్లిగా ఆ మార్గాలు నీ దగ్గరున్న అమౌంట్ను ఖాళీ చేస్తాయి. కానీ దేవుని మార్గాలు ఎలాంటివి తెలుసా? అలాంటివి కాదు. మోసపూరితమైన మార్గాలు కాదు, నష్టాన్ని తెచ్చే మార్గాలు కాదు. దేవుని మార్గాలు ఎలాంటివంటే బైబిల్లో చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 19వ వచనం. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున, ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలం నందు ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగి ఉన్నది గనుకను, దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాచకుడున్నాడు గనుకను. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, దేవుడు ప్రతిష్ఠించిన మార్గం, దేవుడు నిర్ణయించిన మార్గం ఎలాంటి మార్గం అంట? నూతనమైనదియు జీవము గలదియు. నూతనమైనదియు జీవము కలిగిన మార్గం. దేవుని మార్గం ఎలాంటిదంట? ఉన్నతమైన మార్గం. మీ మార్గాల కంటే నా మార్గం ఎంతో ఎత్తుగా ఉన్నదని చెప్పాడు దేవుడు. ఆ మార్గం ఎలాంటిదంట? ఆ మార్గము నూతనమైనది, రెండవదిగా జీవం ఉంటుంది అక్కడ. ఆ మార్గంలో వెళితే ఇట్ విల్ బి ఎ న్యూ, చాలా కొత్తగా ఉంటుంది. దేవుని వాక్యాన్ని చదివి దాని ప్రకారం జీవితాన్ని నడుచుకోవడం చాలా కొత్తగా ఉంటుంది. ప్రతిరోజు బైబిల్ చదవాలి, బైబిల్లో చెప్పబడిన దాని ప్రకారం జీవించాలి, కొత్తగా ఉంటుంది. అబద్ధాలు ఆడకూడదు, చాలా కొత్తగా ఉంటుంది. సినిమాలు చూడకూడదు, కొత్తగా ఉంటుంది. పనికిమాలిన వ్యవహారాలకు వెళ్ళకూడదు, కొత్తగా ఉంటుంది. బెట్టింగ్ యాప్స్ యూజ్ చేయకూడదు, కొత్తగా ఉంటుంది. కానీ ఆ కొత్త మార్గంలో వెళితే ఆడ ఏముంటుంది తెలుసా? జీవం ఉంటుంది. మిగిలిన మార్గంలో మరణం ఉంటుంది, ఒక నష్టం అనేటువంటిది ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. జీవ మార్గము దేవుని మార్గము అంటే, ఆ మార్గంలో ప్రయాణించేటువంటి వ్యక్తి జీవ మార్గంలో ప్రయాణిస్తాడు. దేవుని బిడ్డలారా, ఒక ఫేమస్ సినీ తారను గురించి పేరు చెప్పను, ఎందుకంటే పరిశుద్ధ స్థలంలోంచి ఆ పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు.
ఆ సినీ తారను చూసినప్పుడు ప్రతి ఒక్కరూ ఆమెను ఫాలో అయ్యేటువంటి వారు. అంటే ఇప్పుడు కాదు, ఒక 10 సంవత్సరాల కిందట ఆమె లైమ్ లైట్లో ఉంది. అంటే అందరూ ఆమెను కావాలని కోరుకున్నారు. ఆమె హీరోయిన్గా ఉండాలి, ఆమె ఆ సినిమాలోకి రావాలి, ఆమెకు అంటే ఒక క్రేజ్, ఒక ఫాలోయింగ్ అనేటువంటిది ఉండేది. ఒకరోజు ఒక దైవసేవకుడు, నాకు తెలిసిన దైవసేవకుడు, ఆయన ఒక 5 స్టార్ హోటల్లో ఉంటే ఆయన లోపలికి వెళ్తే చాలా గుంపు ఉందంట, అక్కడ 100 మంది ఉన్నారంట. అరే ఏంటి ఇన్ని 100 మంది ఉన్నారే అనుకొని చూస్తే ఈమె వాళ్ళ మధ్య ఉంది, వాళ్ళకి ఏదో ఇంటర్వ్యూ ఇస్తుంది. అయిపోయింది, ఈయన తన రూమ్కి వెళ్ళిపోయాడు. తర్వాత ఉదయాన్నే పోలీస్ వెహికల్స్ వచ్చి హారన్ చేస్తుంటున్నాయి. అంటే అంబులెన్స్ హారన్స్ ఉన్నట్టుగా పోలీస్ హారన్స్ ఉదయాన్నే 5:30, 6 కల్లా ఆ హోటల్ చుట్టూ వచ్చేసాయంట. ఏంటి అని చూస్తే ఏ సినీ తార అయితే ఒక హీరోయిన్ అందరి ఎదుట చాలా సంతోషంగా, హుందాగా, నవ్వుతూ, మాట్లాడుతూ, వాళ్ళకు ఇంటర్వ్యూ ఇస్తూ, ఆటోగ్రాఫ్ కావాల్సిన వరకు ఆటోగ్రాఫ్ ఇస్తున్నటువంటి ఆమె ఎవ్వరికి చెప్పకుండా టాప్ ఫ్లోర్లోంచి కింద పడి సూసైడ్ చేసుకున్నది. ఆమె మార్గంలో తలుకు బెలుకులున్నాయి, ఆమె మార్గంలో అందచందాలున్నాయి, ఆమె మార్గంలో డబ్బు ఉంది. కానీ ఆమె మార్గంలో ఆమెకు తెలియదు ఒక జీవము లేని కార్యం ఉంటుంది అని. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, దేవుని మార్గాలు నూతనమైనవి, అందులో జీవం ఉంది. అది ఎలాంటి మార్గం తెలుసా? యేసు ప్రభు క్రియేట్ చేసిన మార్గం అది రోడ్స్ అండ్ బిల్డింగ్స్ వాళ్ళు క్రియేట్ చేసినటువంటిది కాదు. మనుషుడు తయారు చేసిన మార్గం అయితే అది మామూలు మార్గమే, దైవ మార్గం, అది దేవుడు ఏర్పాటు చేశాడు. అందుకే హెబ్రీ 10:19 అంటాడు కదా, మన ప్రభు, మన ప్రధాన యాజకుడు ఏర్పరిచిన మార్గం, ఆయన శరీరము ద్వారా ఏర్పరిచిన మార్గం. ఈరోజు దేవుడు అంటున్నాడు ఆయన మార్గాల్లో నడవాలి. అంటే ప్రతిరోజు నువ్వు సియోను నివాసివి అయితే, దేవా నీ చిత్తానుసారంగా నేను నడవాలి. నాకు చాలా తలంపులు వస్తున్నాయి ప్రభా, ఆలోచనలు వస్తున్నాయి, ఇది చేయాలి, అది చేయాలి, ఈ రకంగా ఉండాలి, ఆ రకంగా ఉండాలి. కానీ నీ మార్గంలో నడుస్తా. నువ్వు ఏం మాట్లాడుతావు ఆ మార్గంలో నడుస్తాను ప్రభా, నువ్వు నడిపించే మార్గంలో నడుస్తా. ఎందుకంటే అందులో జీవం ఉంది. అది చంపే మార్గం కాదు, అది డిస్టర్బ్ చేసే మార్గం కాదు. ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, అది ఏర్పరచబడిన మార్గం. ఎవరు ఏర్పరిచారు? దేవుడు ఏర్పరిచిన మార్గం. దేవుని బిడ్డలారా, అంటే నీ జీవితంలో ప్రతిరోజు నువ్వు చేయాల్సింది ఏంటి తెలుసా? సియోను నివాసిగా దేవుని యొక్క ఘనమైన కార్యాలు జరగాలంటే, ప్రభువా ఈరోజు నాకు నచ్చినట్టుగా నేను జీవించకుండా, నా బంధువులకు, నా స్నేహితులకు నచ్చినట్టుగా జీవించకుండా, నువ్వు ఏ రకంగా వాక్యం ద్వారా నాతో మాట్లాడతావో దాని రకంగా నేను ఉంటాను ప్రభువా అనే జీవితం ఏ రకంగా దీవించబడుతుంది తెలుసా? దేవుని ద్వారా గొప్పగా ఆశీర్వదించబడుతుంది, గొప్పగా దీవించబడుతుంది. నమ్మిన వారు గట్టిగా ఆమేన్ అంటారు. దేవుని బిడలారా, నీ జీవితంలో దేవుని మార్గం ఒకటి ఉంది, అది మర్చిపోవద్దు. ఈ మార్గములో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే నీ జీవితంలో జీవాన్ని దయచేస్తుంది. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, మన జీవితంలో జీవ మార్గంలో ఉన్నామా? మన మార్గంలో నష్టము, కీడు అనే మార్గం గుండా ప్రయాణిస్తుంటే చెక్ యువర్ వే. నువ్వు వెళుతున్న మార్గాన్ని గురించి ఒక్కసారి ఆలోచించు. నువ్వు వెళుతున్న మార్గం నీ కుటుంబంలో ఒక డిస్టర్బెన్సా? నీ వెళుతున్నటువంటి మార్గం నీ యొక్క ఆత్మీయ జీవితంలో ఒక కలవరాన్ని ఏదైనా తీసుకొని వస్తుందా? ఏంటి, ఎందుకు ఇలా అవుతుంది? చెక్ దట్ వే. ఆ మార్గాన్ని పరీక్షించు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఒకానొక సందర్భంలో ఒక సహోదరి మామూలుగా అందరికంటే ముందు వచ్చి నిలబడి ప్రార్థన చేయించుకునేటువంటిది. ఇక్కడ కాదు, ఇంతకుముందు ఆమె నా దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకునేటువంటిది. అందరికంటే ముందు, ఎంత లేటుగా వచ్చినా కూడా కొంతమందికి ఉంటుంది కదా, అంత లేటుగా వచ్చినా ప్రార్థనకు మాత్రం ముందు వెళ్ళిపోతారు. సో అలా ఉండేది ఆమె. ఒక లేటుగా వచ్చినా ఖచ్చితంగా ఫస్ట్ వచ్చి నిలబడతారు. కానీ ఆ రోజు వచ్చింది కానీ నా దగ్గర నిలబడలా. నేను చూసాను, ఈమె రాలేదే, చూస్తే వెనక నిలబడుకొని బైబిల్ పట్టుకొని ఉంది. నేను అనుకున్నాను ఏంటి ఈమె ఏదో ఎవరి కోసం ఉందేమో అనుకున్నా. అందరు పోయేంత వరకు ఉన్నిందండి. అందరు పోయేంత వరకు ఉండి ఆ తర్వాత మెల్లిగా నా దగ్గరకు వచ్చి, బ్రదర్ ఏం దేవుడో ఏమో, ఏం దేవుడు అండి, ఏమైందమ్మా? ఏం లేదు, దేవుని పైన విసుగు వస్తుంది బ్రదర్. ఎందుకు అన్నాను. ఏని దేవుడు ఒక్క ప్రార్థనకు జవాబు ఇవ్వడా? ఒకే ఒకటి నేను అడుగుతున్నా దేవుని దగ్గర. ఏం అడుగుతున్నావమ్మా అన్నాను. నా బిడ్డ యొక్క వివాహాన్ని గురించి నేను అడుగుతున్నా. మరి దేవుడు ఎందుకు చేయకుండా? ఒకటే కదా నేను అడిగేది. ఒకవేళ 10-20 అడిగింటే సరే అనుకోవచ్చు. నా బిడ్డ వివాహము, ఆమె వయసు వచ్చింది, ఆమె విషయంలో ప్రయత్నం చేస్తున్నా, ఎందుకు దేవుడు ఇవ్వలేదు? ఎందుకో బాధ వేస్తుంది బ్రదర్, ప్రార్థన చేసుకోబుద్ధి కావడం లేదు. ఇంకో మాటలో చెప్పాలంటే ఆమె చెప్పిన మాట, దేవుని మార్గాల్లో నడవడం వేస్ట్ ఏమో బ్రదర్.
ఇన్ని రోజులు ప్రార్థనకు నా కుమార్తెకు ఒక్క సంబంధాన్ని తీసుకురాలేడు దేవుడు. ఏం చెప్పాలో నాకు అర్థం కాలేదు. కొన్ని సందర్భాల్లో అడిగే ప్రశ్నలకు జవాబులు చెప్పడానికి దేవుళ్ళం కాదు కదా. ఒక్కసారి ఆలోచనలు పడిపోయాను, ఏం చెప్పాలి ప్రభా? సరే ప్రార్థన, ఇంకా అంతే కదా బ్రదర్, ప్రార్థన చేసి చేయండి అనింది. అంటే ఇంకేముంది, నువ్వు చేసేది లాస్ట్కి ప్రార్థనే కదా, చెయ్యి. నాకు కూడా ఎక్కడో బాధ అనిపించింది. అవును కదా, ఎందుకు ప్రభువా ఈమె జీవితంలో ఒక్క దీవెన ఇవ్వలేకపోయావా? ఆమె అడిగేది అదే, ఒక్కటే కదా నేను అడిగింది దేవుణ్ణి, ఎందుకు దేవుడు ఇవ్వడంలా? ఇంకా చాలా అడిగిందిలేండి ఆమె. నేను దేవునికి ఇది చేశాను, అది చేశాను, ఇది ఇచ్చాను, అది ఇచ్చాను. అవన్నీ వాస్తవాలే. ఏం బ్రదర్, నేను ఆన్లైన్ ప్రేయర్కి రాలేదా, ప్రార్థన చేయలేదా, మీరు చేయలేదా? ఎందుకు వెళ్ళలేదు దేవుడు? ఎందుకు దేవుని దగ్గరికి రావాలి? చివరి మాట అమ్మా, ఎందుకు దేవుని దగ్గరికి రావాలి? ఆయన మార్గంలో నడిస్తే ఏం ప్రయోజనం అనింది. సరే నేను కూడా ప్రార్థన చేస్తే అయిపోయిన తర్వాత ప్రైజ్ లాడ్ కూడా చెప్పాల, ముఖం తిప్పుకొని వెళ్ళిపోయింది సీరియస్గా. నాకు అనిపించింది బాధతో ఉంది కదా, సరేలే అనుకున్నాను. ఆమె అలా పోతూనే ఇంకొక సహోదరు వచ్చింది. బ్రదర్ ఆమె ఎందుకు వచ్చింది తెలుసా? ఏమ్మా ఈ ప్రేయర్ రిక్వెస్ట్ కోసం. ఆమె చాలా డిస్టర్బ్గా ఉంది కదా. అవును. నాకు అనిపిస్తుంది ఈమె ఎవరు? ఈమె వాకిల్ ప్రక్కన నిలబడుకొని ఈమె ఎవరో అబ్జర్వ్ చేసినటువంటి సహోదరి. నేను అనుకోని ఈమెకి ఎందుకు, ఈమె బంధువు కాదు, ఏం కాదు. ఏం లేదు బ్రదర్, నిన్న మా ఇంటికి వచ్చిందామా. అవునా, దేనికి వచ్చిందమ్మా అన్న? వాళ్ళ కుమార్తెకు పెళ్ళి కావాలని బ్యాగ్ నిండా ఏమంటారు జాకెట్ పీసులు పెట్టుకొని వచ్చింది. నాకు కూడా ఒక జాకెట్ పీస్ ఇచ్చింది. ఎందుకు మీకు జాకెట్ పీస్ ఇచ్చింది అన్నాను. ఎక్కడికో వెళితే ఒక సహోదరి దగ్గరికి వెళ్తే, ఆమె క్రైస్తవురాలు కాదు, ఆమె కొన్ని ఆచారాలు సాంప్రదాయాల్లో ఉండేటువంటి స్త్రీ. ఆమె చెప్పిందంట, నీ కుమార్తెకు పెళ్ళి కావాలి అంటే 100 మంది అదేందో స్త్రీలు అంటారు కదా, వాళ్లకు ఒక్కొక్కరికి ఒక జాకెట్ కూడా పెట్టావంటే నీ కుమార్తెకు పెళ్ళి అవుతుంది. దేవుని దగ్గర ప్రార్థన చేస్తుంది, ఉపవాసం ఉంటుంది, అన్నీ చేస్తుంది. దేవుని మార్గంలో నడుస్తూ పక్కన ఇంకొకటి బైపాస్ పెట్టుకునేదామా. ఒకవేళ ఇన్కేస్ దేవుడు వినకపోతే జాకెట్ పీస్ ద్వారా నా కుమార్తె. అబ్బా నాకు అనిపించి ఎంత అదృష్టం కదా. అరే ఈ పెళ్ళి ఏమంటారు వాళ్ళను, పెళ్ళిళ్ళ పేరయ్యలకు వాళ్ళకి తెలుసు జాకెట్ పీసులు ఇస్తే పెళ్ళి అవుతుందని. జాకెట్ పీసులు కొనుక్కొని అందరికి పంచితే ఇంకేముంది, జాకెట్ పీసులు విపరీతమైన డిమాండ్ వచ్చి క్రైస్తవులంతా జాకెట్ పీసులు పెట్టుకొనిందరు. ఇంకా అవసరమే లేదు. దేవుని బిడ్డలారా, అంటే ఆమె మార్గాలు ఏ రకంగా ఉన్నాయంటే దేవుని మార్గంలో నడుస్తూ ఉంది. దేవుని మార్గము బైబిల్లోనే వ్రాయబడింది, అది నూతనమైనటువంటిది, జీవము కలిగినది. కానీ ఆ మార్గంలో నడుస్తూ అంటే ఆమె ఏమనింది, నాకే ఒక గుడ్డ ఇచ్చింది బ్రదర్, ఒక జాకెట్ ఇచ్చింది, ఇంకా ఎక్కడికెక్కడికి పోయిందో ఈమె. ఆ తర్వాత ఆమెను గురించి కనుక్కుంటే ఆమె ఎవరు తెలుసా, ఆమె ఏ ప్రయత్నం చేస్తే పెళ్లి జరుగుతుందో అవన్నీ చేసిందంట. కానీ దేవుని దగ్గరకు వచ్చి డైలాగ్ ఏంటి తెలుసా? దేవుని మార్గాలు ఉన్నతమైనవైతే నాకెందుకు జరగలేదు? ఈరోజు నీవు కూడా దేవుని దగ్గరకు వస్తూ దేవుని మార్గాలలో దీవెనలు పొందుతూ మళ్ళీ లేట్ అయినందుకు లేదా దేవుడు జవాబు ఇవ్వనందుకు మెల్లిగా నీకు నచ్చిన మార్గంలో వెళితే అది జీవ మార్గం కాదు. దేవుని బిడ్డలారా, ఎంత భయంకరమైన పరిస్థితిలోనికి వెళ్ళింది తెలుసామా? ఎంత భయంగా పెళ్ళి అయిపోయింది. ఆ తర్వాత కుటుంబంలో చూసిన కష్టాలు మామూలుగా లేవు. వాళ్ళ భర్తకు పెరాలసిస్, ఆమెకు హెల్త్ ఇష్యూస్, తన కుమారునికి హెల్త్ ఇష్యూస్, ఎన్నో ప్రాబ్లమ్స్. ఒకరోజు ఇంటిలో కూర్చొని ఉంది, తన కుమార్తెని పిలిచింది, అమ్మ గ్లాస్లో నీళ్ళు దానింది, నీళ్ళు తెచ్చే లోపల చనిపోయింది. ఏం బాగుందమ్మా? దేవుని మార్గాలను విడిచిపెట్టడం అది శ్రేయస్కరము కాదు. బైబిల్లో వ్రాయబడింది, ఆయన మార్గాలు ఉన్నతమైన మార్గాలు. సియోను నివాసిగా దేవుని మార్గాలను నడిస్తే అది నూతనమైనవి, జీవము కలిగిన మార్గాలు. ఈరోజు మన మార్గాలు ఏ రకంగా ఉన్నాయి? దేవుని దగ్గరకు వస్తూ ఆర్ వి ప్లేయింగ్ విత్ గాడ్? దేవునితో ఆటలాడుకుంటున్నామా? దేవుడు ఇది చేయకపోతే అక్కడికి పోతా. దేవుని బిడ్డలారా, నష్టపోయేది నువ్వు నేనే. ఎందుకు తెలుసా? దేవుని మార్గాలు హయ్యర్ వేస్, హీస్ వేస్ ఆల్వేస్ హయ్యర్ వేస్. దేవుని మార్గాలు ఉన్నతమైనవి. ఆయన మార్గాల్లో వినయ విధేయతతో నడచడం దేవుని బిడ్డగా నీకు నాకు ఉండాల్సిన లక్షణం. సియోను నివాసికి ఘనమైన కార్యాలు ఎందుకు జరుగుతాయి తెలుసా? అదే వారి జీవితాల్లో ఉన్న లక్షణం. దేవుని వాక్యంలో ఉన్న దేవుని మార్గాల ప్రకారం నడుస్తారు. దేవా నువ్వు ఏం చెప్తావో దాని ప్రకారమే నడుస్తాను ప్రభా, దాన్ని బట్టి నేను వెళ్ళను ప్రభా. దేవుని సన్నిధానంలో మనం ప్రార్థన చేద్దాం.
సియోను నివాసి ఆయన మార్గాల్లో నడుస్తాడు. ఇంతవరకు ఆయన మార్గాల్లో నువ్వు నడవలేదా? అప్పుడప్పుడు అవసరాన్ని బట్టి నడుస్తున్నావా? ఈరోజు మార్చుకుందాం. దేవా, లోక మార్గాల్లో ప్రారంభం ఏదో మంచిగా ఉంటుంది, తుదకు అది మరణమునకు నడిపిస్తుంది. దేవా, నా జీవితంలో నీ మార్గాల్లో నేను నడవాలి. నీ మార్గాలు సారమును వెదజల్లుతాయి. నీ మార్గాలు నీతి మార్గాలు, నీ మార్గాలు నూతనమైనవి, జీవము కలిగిన మార్గాలు. యేసయ్యా, నేను నీ మార్గాల్లో నడుస్తాను ఒక తీర్మానంతో. దేవుని వైపు చూద్దామా? ప్రతి ఒక్కరి కళ్ళు మూసుకుందాం. అటు ఇటు చూడవద్దు, మాట్లాడవద్దు, అనాలోచితంగా ఉండవద్దు. దేవుడు నీతో మాట్లాడాడు. నీ మార్గాలు సారమును వెదజల్లాలి అంటే, నీవు ఒక సారవంతమైన వ్యక్తిగా, ఆశీర్వాదకరమైన వ్యక్తిగా ఉండాలి అంటే, దేవా, నీ వాక్యములో, నీ సందేశములో ఏం నాతో మాట్లాడవో దాని ప్రకారం నా జీవితాన్ని ఉంచుకుంటాను అని ఆయన వైపు చూద్దామా? ప్రార్థన చేద్దాం. నేను ప్రార్థన చేస్తాను, మీరు నా ప్రార్థన వినకండి, మీరు దేవుణ్ణి అడగండి. గొప్ప దేవా, నీకు వందనాలు, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించి కీర్తించుకొని ఆడుతుంటున్నాం. నమ్మదగిన దేవుడుగా మీ కార్యాలు మీరు జరిగించే దేవుడవు. నమ్మదగిన దేవుడుగా మాతో మీరు మాట్లాడారు ప్రభా. యేసయ్యా, నీకు వ్యతిరేకంగా మా మార్గాలు ఉన్నాయని ఈరోజు స్పష్టంగా మాకు తెలిసింది ప్రభా. మా మార్గాలు నీ మార్గం లాంటివి కావు ప్రభా, తక్కువ మార్గాలు. నీ మార్గాలు ఉన్నతమైన మార్గాలు ప్రభా. ఆ మార్గాలు ఎలాంటివో మీరు మాకు తెలియజేశారు. ఆ మార్గాలు ఎలా నడవాలని మీరు తెలియజేశారు. దేవా, నీ మార్గాలు నూతనమైనవి, జీవం కలిగినవి, నీతి కలిగినవి, సారమును వెదజల్లేవి. కానీ మా మార్గాలు ఇవి లేకుండా వ్యర్థమైపోయిన మార్గాలు ప్రభా. నష్టపోయా, కీడును అనుభవిస్తున్నావు దేవా. శాపాన్ని, అపవాది క్రియలను అనుభవించే పరిస్థితులకు వచ్చేసాం ప్రభా. నీ శిలువ రక్తముతో మమ్మల్ని కడగండి యేసయ్యా, మీ శిలువ రక్తముతో మమ్మల్ని కడగండి. పరిశుద్ధాత్మ దేవా, మీరే మమ్మల్ని దర్శించండి ప్రభా. నీ మార్గాల్లో మేము నడవనట్లుగా కృపను పరిపాలించండి. నీ వాక్యము మా జీవితాల్లో, మీ ఆత్మ మా జీవితాల్లో, మీ రక్తం మా యొక్క జీవితాల్లో పనిచేయనట్లుగా, మా కుటుంబాల్లో పనిచేయనట్లుగా సహాయం చేయండి. అంధకార శక్తులను బంధించండి, అపవిత్రాత్మ క్రియలను లయపరచండి ప్రభా, లయపరచండి ప్రభా. ఈరోజు ఎంతమంది అయితే దేవా నీ మార్గంలో నడుస్తామని తీర్మానం చేసుకున్నారో వారి ఒక్కొక్కరిలో మీ ఆత్మ కార్యములు జరుగునుగాక. వారి వ్యక్తిగతంగా జరుగునుగాక, కుటుంబ పరంగా జరుగునుగాక, ఉద్యోగ వ్యాపారాల్లో జరుగునుగాక, చదువుల్లో జరుగునుగాక, అనారోగ్యాల్లో జరుగునుగాక. మీ యొక్క మార్గంలో నడుస్తుండగా దైవిక సహాయం కలుగునుగాక, దైవిక దీవెనలు కలుగునుగాక, దైవికమైనటువంటి స్వస్థత కలుగునుగాక, దైవికమైన హెచ్చింపు కలుగునుగాక. అయినా మీ కార్యాలు మీరు జరిగించి మహిమను పొందుమని యేసయ్య పరిశుద్ధ నామమందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను. రిడీమర్ చర్చిలో మొదటి ఆరాధన 8 గంటలకు ప్రారంభమవుతుంది. రెండవ ఆరాధన 10 గంటలకు ప్రారంభమవుతుంది. మూడవ ఆరాధన సాయంత్రం 7 గంటలకు ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం. సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం. మొదటి 2 ఆరాధనలు మాత్రమే ప్రభు బల్ల ఉంటుంది. కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను.